హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మీ ఫుడ్ ఛానల్. టుడే స్పెషల్ చూద్దాం పదండి. నానబెట్టవలసిన అవసరం లేకుండా అప్పటికప్పటికే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా, మృదువుగా, సూపర్గా వస్తాయి. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోతుంది. ఇన్స్టెంట్ నీరు దోశ మీకోసం నేను ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి. ఈ నీరు దోశకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక కప్పు రైస్, హాఫ్ కప్ కోకోనట్ పీసెస్ ఉంటే సరిపోతుందండి. చాలా సింపుల్గా అప్పటికప్పటికి ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా కప్పు రైస్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మిక్సీలో వేసుకోవడమే. చూడండి, అప్పటికప్పుడు క్లీన్ చేసిన రైస్ అవి. కొంచెం వాటర్ వేసి మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవడమే. ఈ విధంగా చూడండి, కొబ్బరికాయని పైన ఉన్న పెంకు తీసుకోవాలి ఈ విధంగా, లేదంటే కొంచెం కలర్ మారిపోతుంది. చూడండి, ఈ విధంగా పెంకు తీసుకుని మొత్తం వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు బాగా పూర్తిగా మెత్తని పేస్ట్గా తయారవుతుంది. ఈ విధంగా తీసుకుని కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవడమే. చూడండి, ఈ విధంగా వాటర్ వేసుకోవాలి, ఎక్కువగా వేసుకోవాలి. ఈ నీరు దోశకి పిండికి వాటర్ ఎక్కువ వేసుకోవాలి. చూడండి, టేస్ట్ కోసం సాల్ట్ వేస్తున్నాను. ఈ విధంగా వేసుకుని బాగా పలచగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పలచగా ఉండాలి, వాటర్ లాగా. చూడండి, ఇది నాన్ స్టిక్కే, దీంట్లో వేస్తే అసలు రాలేదు. ఇది ఐరన్ది, దీంట్లో వేసినా కూడా అసలు రాలేదు, అడ్డుకుని ఓడలేదండి ఇది. చూడండి, ఇది నాన్ స్టిక్, కొత్తది, ఈ వీడియో కోసం తీసుకున్నాను. సూపర్గా ఉంది. చూడండి, ఒక గరిట ఒకటి ఇచ్చాడు, ఒక స్క్రబ్బర్ ఒకటి. చూడండి, సూపర్గా ఉంది. ఇలాంటి గ్లాస్ తీసుకుని వేసుకోవాలి. కొంచెం థిక్గా ఉంది, కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకుందాం. చూడండి, స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ఇది బాగా హీట్ ఎక్కిన తర్వాత అప్పుడు వేసుకోవాలి. చూడండి, పల్చగా వేసుకోవాలి. అంతేనండి, ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఆటోమేటిక్గా దానికదే వచ్చేస్తుంది. కుక్ అయిన తర్వాత తీసుకోవడమే. చూడండి, ఇంత పల్చగా వేసుకోవాలి. చూడండి, ఈ గ్లాస్ని కలిపి వేయకుండా ఇలా తేట ఒకటి తీసుకోవాలి. ఈ విధంగా తేట తీసుకుని వేసుకోవడమే. చూడండి, అడుగున అది కిందకి వచ్చేస్తుంది పిండి అంతా. తొరుపుకుని వేయకూడదు, అలా తేట తీసుకుని వేసుకోవడమే. చూడండి, అలా వేసుకుంటేనే మనకి పల్చని నీరు దోశ వస్తుంది, లేదంటే కొంచెం మందంగా వస్తుంది. చాలా టేస్ట్గా ఉంటాయి, సూపర్గా ఉంటాయి. వెంటనే ప్రిపేర్ చేసుకోవచ్చు, అప్పటికప్పటికే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఒక రోజంతా నానబెట్టవలసిన అవసరమే ఉండదు. ఈ దోశ వేసేటప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టండి. కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అప్పుడు మనం పిండిని వేసిన తర్వాత వెంటనే మీడియం ఫ్లేమ్లోకి వచ్చేయండి. ఇది మీడియం టు లో ఫ్లేమ్ మధ్యలో ఉండాలి, అప్పుడే స్లోగా కుక్ అవుతుంది. లేదంటే హై ఫ్లేమ్లో పెట్టినామంటే నీరు దోశ మాడిపోతుంది, కొంచెం టైం తీసుకుంటుంది, కానీ వెంటనే కుక్ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా పల్చగా నీరు దోశలు వస్తాయి, సూపర్గా ఉంటాయి. మనం టేస్టింగ్ టైం. చూడండి, ఇవిగోండి నేను ప్రిపేర్ చేసిన నీరు దోశ. ఇది చట్నీతో కానీ కర్రీతో కానీ తింటే సూపర్గా ఉంటుంది. టేస్ట్ చేసి చూపిస్తాను మీకు. చూడండి, ఎంతో మెత్తగా, స్మూత్గా, మృదువుగా అప్పటికప్పటికే ప్రిపేర్ చేసుకోవచ్చు. నానబెట్టవలసిన పని ఉండదు. సూపర్గా వస్తాయి అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఎలా వచ్చాయో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది. చూడండి, ఎంత స్మూత్గా ఉందో. ఒక ట్రిప్కి ఒకటి తినేయచ్చు. ఎంత
పలచగా వచ్చేవి ఇవి. తినే కొద్దీ తినాలనిపించే ఈ దోశలు సబబ్గా ఉంటాయి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రము మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.